ఎక్కువగా ఎంచాలి. మనం నష్టం కంటే దేవుడు గొప్పవాడు. మనకు నష్టాన్ని బట్టి ఏదో జరిగిపోతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతుడు అనే ప్రాధాన్యత మన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వగలగాలి. మన ఇష్టం కంటే ఆయన తక్కువవాడేం కాదు. నీ ఇష్టమే జరగాలనుకోక ఎప్పుడున్నా. దేవునికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆయన ఏ ఇష్టం కలిగి ఉన్నాడో ఆ చిత్తం ఏంటో ఎరగడానికి, తెలుసుకోవడానికి ఇష్టపడాలి. నీ ఇష్టాన్ని జరిగించుకోవడానికి నువ్వు ఆతృత పడకూడదు ఎప్పుడు కూడా. అందుకే మన ఇష్టం కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన అవసరాలు చాలా ఉంటాయి. మన అవసరత కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ అవసరం ఏదైనా ఉండొచ్చు బహుశా, కానీ ఆ క్షణంలో దేవుడు వచ్చి దేవుడు నిలవబెడితే దేవునికి నువ్వు మొదటి స్థానాన్ని ఇవ్వగలగాలి. మరొక విషయం, మన అనుబంధాలు సంబంధాల కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్నిసార్లు మనం ఈ అనుబంధాలకి లోబడిపోతాం. ఆ బంధకాలు మనల్ని పట్టుకుంటాయి అనమాట. ఇక కొడుకు తల్లి ఆ సంబంధాలు పడిపోతాయి అనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అమ్మనైనను, తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, ఇల్లునైనను పోగొట్టుకున్నవాడు ఇహమందు 100 రెట్లను పరమందు నిత్య జీవనం పొందుకుంటాడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి వాటి కోసం మనం బెంగపడక్కర్లేదు. కానీ దేవుని చిత్తానుసారమైన బంధువులకు మనం నడిపింపబడాలి. మన సుఖాల కంటే, మన లాభార్జన కంటే కూడా దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలగాలి. మన సొంతం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నా సొంతం అనే దానికి కంటే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకుందాము. మన ప్రాణం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత. చూడండి, అలా ఇన్ డెప్త్ వెళ్తున్నాం అనమాట. మనం చాలా డెప్త్గా వెళ్తున్నాం. మన ప్రాణం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత. ఇదేంటి ఎలా చెప్తున్నావు, బలేటోడువే. మా ప్రాణాన్ని దక్కించుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తే మన ప్రాణం ఇచ్చేయాలి దేవుడికి అంటామా? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం మనం? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటాం సాధారణంగా? మన ప్రాణాలని దక్కించుకోవడానికి, అంతనే కదా. మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి రోగశయ్య మీద ఉన్నాం అనుకో, మరణ పడక మీద ఉన్నాం అనుకో, అప్పుడు దేవుడే కదా రక్షించాడు. దేవుడనే కదా ప్రాణం దక్కించాడు, ప్రాణాన్ని బతికించాడు. ఏదో ఒక కార్యాలు జరిగినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర ఉన్నాం మనం, అంతేనే కదా. దేవుడి దగ్గర ప్రాణాన్ని రక్షించుకోవడానికి వస్తే ప్రాణం కంటే ఎక్కువగా దేవుడు ప్రాధాన్యత ఇచ్చేలా అంటావా? అన్నాలా? అలాగంటారా? ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడేనా? ఇప్పుడు ప్రాణం కంటే దేవుడికి ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుంది? ఇచ్చినోడు లాక్కుంటాడా? ఏం చేస్తాడు? నీకు ప్రాణం ఇచ్చానరా, నాకు ఇచ్చి అని లాక్కుంటాడు దేవుడు. ఒకవేళ లాక్కున్నా ఆయన బుద్ధి అలాంటిదా? సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కోసం బాగా హల్చల్ జరిగిందనమాట. ఎవరు? హర్ష సాయి అని. ఆయన హర్ష సాయి కోసం మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ప్రాబ్లం లేదండి, తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆయన హెల్పింగ్ చేస్తూ ఉంటాడు చాలా మందికి. టీవీలు కొనడం, ఫ్రిడ్జ్లు కొనడం, కొంతమందికి ఆహారం పెట్టడం. ఈ స్లమ్లో బ్రతికే వారిని పట్టుకెళ్ళి పెద్ద పెద్ద ప్యాలెస్లో, రాజుల యొక్క ప్యాలెస్లో భోజనాలు పెట్టించడం, హోటల్లో 7 స్టార్ హోటల్స్లో భోజనాలు పెట్టించడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశాడు అనమాట. ఆయన చేస్తే ప్రజలలో ఒక మంచి ఆదరణ పొందుకున్నాడు, ఒక మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. కొన్ని లక్షలు యూట్యూబ్ ద్వారా తెచ్చుకుంటున్నాడు, ధనాన్ని సంపాదించుకుంటున్నాడు. మళ్ళీ ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ఏదో విధంగా చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన మీద చాలా మంది ఈ విధంగా తప్పుడు ప్రచారాలు అనేటట్లుగా చేస్తూ ఉన్నారు. చాలా మంది తప్పుడు ప్రచారాలుగా చేశారనమాట. ఆయన బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశాడు. చాలా మంది నుంచి డబ్బులు పోగొట్టుకునేటట్లు చాలా మంది కుటుంబాలను నాశనం చేసేసాడు అనేసట్లు ఆయన మీద తప్పుడు ప్రచారం చేశారనమాట. ఈ తప్పుడు ప్రచారం చేస్తే ఆయనకి ఈ హర్ష సాయి అనే వ్యక్తి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళు పెట్టిన వీడియోస్ చూసానమాట. ఒకసారి వింటే వాళ్ళు ఏం చేశారంటే, హర్ష సాయి ఏం చేసేవాడు మీకు తెలుసా అని అడిగితే, ఏం చేసేవాడు హర్ష సాయి? హెల్పింగ్ చేస్తూ చాలా మందికి ఫ్రిడ్జ్లు అయి కొన్నాడు. ఒకవేళ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అనుకోండి, అంటే దానికోసం చెప్పాడు అనుకోండి, చెప్తే చాలా మంది ఆడతారు అలాంటి వ్యక్తి. ఇదిగో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని బట్టి ఆడండి అని ఆయన చెప్పాడు అనుకోండి, ఆయన ఫాలో అయిన వాళ్ళు అందరూ చేస్తారు, చేయరు ఆ పని చేస్తారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అది మీరెందుకు ఆడుతున్నారు? మీరు ఎందుకు ఆడాలి? ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి? హెల్పింగ్ చేయడం.
హెల్పింగ్ చేస్తూ మీ జీవితాలు పోవాలనేటట్లుగా ఆలోచిస్తాడా? పాడైపోయిన జీవితాలకు వచ్చి హెల్ప్ చేస్తున్న ఆయన మీ జీవితాలు పాడైపోవాలనేటట్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడా? చేయడు కదా. కానీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయని. ఎవరికో డబ్బులు వెళ్ళే కంటే ఆ డబ్బులు నాకు వస్తే ఇంకొంతమందికి సాయపడతాను కదా, సో ఆ డబ్బులు నాకు వస్తే కొంతమంది సాయం చేయడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఏదో చిన్న సెకండ్స్ లో, దాదాపు చాలా తక్కువ సెకండ్స్ లోనే ఆ వీడియోలు ఎంత ఉంటుంది, అక్కడక్కడ మధ్య మధ్యలో విషయం చెప్తా ఉంటాను. కాబట్టి దాని విషయంలో మీరేం బెంగపడకండి. ఆయన తప్పు చేస్తే మీరు ఆయన తప్పును ప్రమోట్ చేస్తున్నాడు అనేట్లు మీరు ఆలోచించాలి. కానీ ఆయన మంచి చేస్తూ ఉన్నప్పుడు ఒక తప్పును ప్రోత్సహిస్తున్నాడు ఎలాగనుకుంటున్నారు? ఆయన ఇంకొన్ని మంచి చేయడానికి ఏదో తప్పుడు దానిని ప్రచారం చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా అంటారు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలాగ ఆలోచించాలంటే, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు కదా. ఇప్పుడు మనము మన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో దేవుడు నిజంగా మన ప్రాణాన్ని పోగొడతాడా? నీ ప్రాణం కంటే నీ దేవుడు ప్రాధాన్యత ఇవ్వని చెప్తున్నాడు దేవుడు. నా దగ్గరికి రా అని చెప్తున్నాడు దేవుడు. మన ప్రాణాన్ని వదిలేసుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుని దేవుడి దగ్గర రమ్మని చెప్తాడా? నీ ప్రాణం దేవుడి దగ్గరికి పోతుందా? పోదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు సార్? నిన్ను నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించు, నీకంటే ఎక్కువగా నాకు ప్రాధాన్యత, నీకు ఇస్తున్నా నీకు ఇచ్చుకుంటున్నావే, నీ ఇష్టం, నీ మీద నీకున్న ఇష్టం కంటే నా మీద ఇష్టం పెంచుకో అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకునని చెప్తాడు. యోహాను సువార్త ఒకసారి తీద్దాం. యోహాను సువార్త యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికి చనిపోడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. ఇప్పుడు నీ ప్రాణం కంటే దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే దగ్గర మన ప్రాణం వస్తుందా, ప్రాణం పోతుందా? ఈ లేఖనం ప్రకారంగా నీ ప్రాణం నీకు ఉంటుంది అంటున్నాడా, పోతుంది అంటున్నాడా? దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మన జీవితము మన సొంతము అనేటట్లు కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇద్దరు యజమానులకు ఒకే దాసుడు ఉండగలడా? ఇద్దరు యజమానులకు ఒకరు పనిచేస్తాడా? ఒకరు పనిచేయగలడా? పైగా శత్రువులైన యజమానులకు పనిచేయగలడా? శత్రువులు. ధనం ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే దేవుడు ఉండదు, దేవుడు ఉంటే డబ్బు ఉండదు. ఈ రెండు ప్రమాదమే. రెండు ఒకే దాని మీద నడుస్తానంటే కుదరదు. దేవుడి దగ్గరికి వచ్చాక నువ్వు డబ్బు సంపాదించుకుందాం అనుకున్నావా, దేవుని పక్కన పెట్టేస్తావు, నువ్వు ఆటోమేటిక్గా పక్కన పెట్టేస్తావు. అందుకే కుటుంబ వ్యవహారాల్లో కూడా కుటుంబ విలువలు కోల్పోతాం. ఇక్కడే కుటుంబ విలువలు నష్టపోతాం తెలుసా? ఎలాగంటే డబ్బు సంపాదన అనే దగ్గర నువ్వు చిన్న పెద్ద ఎంతో కొంత సంపాదిస్తున్నావు అనుకో, ఆ సంపాదనలో నువ్వు రోజంతా కష్టపడి ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నావు అనుకో, ఆ 1000 రూపాయలు ఉన్నపాటున ఎవరికైనా ఇచ్చేయాలంటే గుండె ఒప్పుకుంటుందా? ఇంట్లో ఎవరికైనా అవసరమైనప్పుడు ఇద్దామంటే తట్టుకుంటుందా? తట్టుకోదు. పైగా నువ్వేదని ఇస్తే బాగుండు కదా అనేటట్లు ఉంటుంది. తెలుసండి, ఉదాహరణ చెప్తాను. వ్యాపారం చేసిన వాళ్ళైతే ఒక 5,000 పెట్టి వస్తువులు తెచ్చి కొన్నారు, అది అమ్ముకున్నారు. ఇంట్లోకి ఓ 2 వస్తువులు తీద్దాం అనేటప్పుడు మీ మనసు ఏముంటది? ఈ 2 వస్తువుల దగ్గర ఒక 100 రూపాయలు వస్తాయి, ఇద్దామా తెద్దామా ఎలా ఉంటది? 200 తెచ్చుకుందామా, ఇచ్చేద్దామా? మనసు కొట్టుకోదా? డబ్బు వ్యామోహం నిన్ను మాయలో పడేస్తుంది. అదేనా? కుటుంబ విలువలు కూడా విచ్ఛిన్నం చేసేటట్లు మారిపోతుంది. నువ్వు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఆ డబ్బులు వచ్చావా? ఇంట్లో తెచ్చుకుంటే ఏమవుతుంది? మోసం జరుగుతుంది, జాగ్రత్త. మోసపోతున్నాం మనం. అందుకే మనం డబ్బు మీద పడ్డామంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేం. దేవునికి ప్రాధాన్యత ఇస్తే డబ్బు మీద కాదు, విలువ ఉండదు. అది రావాల్సినప్పుడు వస్తుంది, పోవాల్సినప్పుడు
పోతుంది. దాని మీద పెద్ద ధ్యాస ఉండదు. ఇద్దరు యజమానులకు ఎవడు కూడా ఇప్పుడు దేవుడు నీకంటే ఎక్కువ దేవుడికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వమన్నాడు తెలుసా? నీకు యజమానుడు అనుకున్నాడు. ఈ శరీరం నా యజమానే నేను అనే యజమానుడుగా నువ్వు వ్యవహరిస్తున్నావు. అంటే దేవుడి స్థానాన్ని నువ్వు దొంగలిస్తున్నావు. దేవుడి స్థానాన్ని దొంగలించే పరిస్థితుల్లో దేవుడు వార్వడు. నీ స్థానాన్ని నీ స్థితి ఏంటో నీ గతి ఏంటో తెలుసుకొని దేవుడి వైపు చూస్తావా? సరే. లేదంటే నీ స్థితిగతులలో నుండి దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నువ్వు హెచ్చించకపోయావా? పైకి నువ్వు హెచ్చించుకున్నావంటే దేవుడు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్లుగా నిన్ను గర్వంలో తీసుకొని వెళ్ళి నిన్ను నాశనానికి తీసుకొని పోతాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త, నీ గర్వమే నీ నాశనం తీసుకొని పోతుంది. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాది అనుకునేదంతా వదలగలగాలి. నాది అనే జీవితాన్ని నువ్వు విడిచిపెట్టగలగాలి. నీది అనే దానికంటే దేవుడు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. అక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుడు పెట్టు నియమాల ప్రకారంగా బ్రతుకుతావో ఒక్కనొక సమయాన్ని నీ కుటుంబం నీకు వ్యతిరేకం అవుతుంది. వ్యతిరేకం అవ్వదని అనుకోకండి, చాపయ్యి వెళ్ళిపోదాం అనుకోకండి. పర్వాలేదు దేవుడు మార్గం అంటే ఇంకే మనకి పూలబాట చాలా పాటలు పాడతాయి. యేసయ్య నడిచిన బాట పూలబాట పాట ఉంటుంది కదా. ఏసన్న పలికిన మాట సిరి ముత్యాల మూట, ఏసన్న నడిచిన బాట మల్లెల తోట. ఏసన్న నడిచిన బాట మల్లెల తోట. ఏం చెప్పండి, యేసుక్రీస్తు మల్లెల తోటలో నడిచాడా? సువాసన ఎంత ఉంది, ఎంత చక్కగా ఉంది. ఆ వెన్నెల కాంతుల్లో ఆ తెల్లని పువ్వుల మధ్య నడుచుకుని వెళ్ళాడు యేసుక్రీస్తు. లేదు, రక్తాలు ఒళ్ళి నుండి రక్తాల వరకు పుట్టినప్పటి నుంచి ఆయన పరిచర్య ప్రారంభించిన ప్రతి సమయంలోనూ కూడా ఆయన ఎదుర్కొన్నది ప్రతి దగ్గర నుంచి ఎదుర్కొన్నాడు. ప్రతి విషయాన్ని వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు ఆయన. ముళ్ళబాటే కానీ మల్లె పువ్వుల తోట ఏం కాదు ఆయన దగ్గరికి వస్తే. జాగ్రత్త, ప్రతి దగ్గర కూడా మనకు వ్యతిరేకత వస్తుంది. దేవుడు నియమాల ప్రకారంగా కనుక నువ్వు నిలవబడగలిగితే, కానీ అక్కడ నీ యొక్క స్వభావాన్ని నువ్వు నిలబెట్టుకోగలగాలి. వాళ్ళకి వ్యతిరేకం అవుతావు, తప్పేం కాదు. నీకు వ్యతిరేకం అవ్వకూడదు ఎవడో. వాళ్ళు నిన్ను తృణీకరించవచ్చు, తప్పేం కాదు. నువ్వెవరిని తృణీకరించడానికి వీల్లేదు. వాళ్ళని నశయించుకోవచ్చు, తప్పేం కాదు. నువ్వెవరిని నశయించుకోకూడదు, ఎవరిని నశయించుకోకూడదు. దేవుని పద్ధతి అదే. యేసుక్రీస్తుని నశయించుకొని చంపేశారు. కానీ యేసుక్రీస్తు ఏనాడు, ప్రభువా మీరు ఏం చేయించున్నారు తెలియదు ప్రభా. వీళ్ళ మనసు లోపడం లేదు, ముసుగు వేయబడ్డారు వాళ్ళ కళ్ళకు ముసుగు వేయబడ్డది. ప్రభువాడికి తెలియదు, క్షమించండి అని ఏడ్చాడు వాళ్ళ కోసం. నువ్వేం చేస్తావు? నిన్ను మీద తిట్టినోని, నిన్ను కొట్టినోని, నీ మీద అరిచినోని ఏం చేస్తావు? నువ్వు తట్టుకుంటావా, ఓర్చుకుంటావా, తిరిగి అటాక్ చేస్తావా? ఒక సమస్య పరిష్కారానికి నువ్వు మాట్లాడవచ్చు, తప్పు కాదు. కానీ నువ్వే సమస్యను క్రియేట్ చేస్తే పొరపాటు. సమస్య పరిష్కారానికి నువ్వు ఎదుర్కో. కొంతమందికి నచ్చవు, కొంతమందికి నచ్చుతావు, తప్పేం కాదు సమస్యను పరిష్కరించడానికి. కానీ సమస్యగా నువ్వే మారితే ప్రమాదం కుటుంబాల్లో. ఇక్కడ నేను అనే యజమానుడు నీ జీవితంలో ఉండకూడదు. దేవుడే ఉండాలి నీ ఇంటికి యజమానుడు, నీ ఒంటికి యజమానుడు, నీ సొంతానికి యజమానుడు, నీ ఆత్మకి యజమాని ఆయన. హల్లెలూయా. నీ జీవితానికి యజమాని ఆయన దేవుడు. అందుకే ఆయన పెట్టు ప్రతి నియమములను నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. అందుకే నీ ప్రాణం కంటే నీ దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలదా? ఇవ్వడానికి ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును ఎవరు? నేనే అంటున్నాడు దేవుడు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుడంట. చచ్చిపోతే చావు కాదు నీ అంతం, జీవం. మరణం కాదు నీ అంతం, జీవం. నీ చావు మన మీద ఏలుబడి చేయడానికి అర్హత లేదు. ఒక క్రైస్తవుడు మాత్రమే ఆ విధంగా నిలబడగలడు. ప్రతి ఒక్కడికి ప్రాణభయం ఉంటుంది, కానీ క్రైస్తవుడికి ప్రాణభయం ఉండకూడదు. క్రీస్తుని వెంబడించి వాడు అయితే నీ జీవితానికి నువ్వు ప్రాణభయంతో ఆ కొట్టిమిట్టాడడానికి వీల్లేదు. అందుకే అపోస్తులైన పౌలు ఏం చెప్తారు తెలుసా? చనిపోయిన వారి విషయం దుఃఖించు పరిస్థితుల్లో అన్యులలాగా మీరు ఏడవడానికి నాకు ఇష్టం లేదు. చనిపోయిన వారు నిద్రించుతున్నారే కానీ వాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వారు చనిపోయిన తిరిగి లేగిస్తారని చెప్తుంది దేవుని మాట. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన రాకడ సమయంలో మనం కూడా తిరిగి లెగిస్తామనే నిరీక్షణ మనకుంది. మరణం మనల్ని పట్టి ఉంచలేదు.
మరణం మనల్ని బంధించలేదు. మరణానికి మనం అప్పగింపబడము. దేవుడు వచ్చి దాన్ని తిరిగి లేచి మన మహిమ శరీరంతో దేవుని ఎదుర్కోవడానికి, మళ్ళా జీవంలోనికి మనం ప్రవేశించడానికి అద్భుతమైన ద్వారాన్ని తెలియజేసిన యేసుక్రీస్తు ప్రభువారు తానే మార్గమై వచ్చాడు. యేసుక్రీస్తు మార్గమై వచ్చాడు. ఈ భూలోకము నుండి పరలోకానికి నిచ్చెనగా 2 కొయ్యల సిలువ మధ్యన ఆయన ప్రాణాన్ని దారబోసి మనకి వారధిగా నిలిచాడు ఆయన. యేసుక్రీస్తు దగ్గర జీవం ఉంది. యేసుక్రీస్తు దగ్గర నిత్యత్వం ఉంది. యేసుక్రీస్తు దగ్గర బ్రతుకుంది. అందుకు మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇక్కడ నా ప్రాణం కంటే నేను నా దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా? ప్రాణం అంటే ఏంటో చూద్దాం ఒకసారి, ఓకేనా? ప్రాణం అంటే ఏంటో చూద్దాం. దేవుడు ఇచ్చిన నిర్వచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించేద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము. ప్రాణం అంటే ఏంటంటారండి మనిషికి? చెప్పండి ఒకసారి. ప్రాణం, మనిషికి ప్రాణం ఏంటి? పశువులకు ప్రాణం, పక్షులకి ప్రాణం ఏంటి? ప్రాణం అంటే ఇదేనంటారు. పశువులకు ప్రాణం ఏంటి? మనిషికి ప్రాణం ఏంటి? చెప్పండి, చూడండి ఒకసారి. దేవుడు అక్కడ చదవమ్మా 4వ వచనం నుంచి. 3వ వచనం చదువు. ప్రాణము గల సమస్త చర్ములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసాన్ని ఎలా తినకూడదు అంటే రక్తంతో. అందుకే మీరు ఇప్పుడు నల్ల తిన్నారా? నల్ల అంటారు. నల్ల ముద్ద తిన్నారు వండుకొని, అది పశువుల యొక్క రక్తం. పశువుల యొక్క రక్తం, కోళ్ళ యొక్క రక్తాన్ని మనం ఇప్పుడు తినకూడదు. దేవుడు పెట్టిన నియమం. ఆ రక్తం ఏంటంట? ఏం చెప్తున్నాడు? ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణము. రక్తము పశువు యొక్క ప్రాణం. రక్తం పోతే ఏం పోతుంది? ప్రాణం పోతుంది. అందుకే పశువుల యొక్క కానీ ఏ వస్తే మేక, గొర్రె దేని సరే రక్తం మనం తినకూడదు. క్రైస్తవుడు దాన్ని తినకూడదు. దాని ప్రాణం అది. రక్తం నల్ల 2 రోజులు బాగా ఉంచి ముద్ద చేసి ముక్కలు కొట్టేసి ఇస్తారు కదా, నల్లది తినకూడదు. దానివల్ల తింటే ఏదో ఆరోగ్యాలు అనారోగ్యాలు ఏవి చెప్తున్నారు, కానీ అయినా సరే దేవుడు పెట్టిన కట్టలు అది. దాని రక్తంతో మనం ఎప్పుడు కూడా రక్తాన్ని తాకూడదు, తినకూడదు. అదనమాట. దాని రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును అని చెప్తున్నారు. చూడండి ఏమంటున్నాడు? మీకు ప్రాణమైన రక్తమును గురించి విచారణ చేస్తున్నాడు. చూడండి దేవుడు. జాగ్రత్త. మనలో జీవం పోసింది దేవుడు. రక్తం మన ఒంట్లో నుంచి రక్తం కారిపోతా ఉంటే ఏం పోతుంది? రక్తం తక్కువైతే ఏం పోతుంది ఆటోమేటిక్గా. అందుకే బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. జాగ్రత్త. అంటే ప్రాణము రక్తమే మన ప్రాణం అని కూడా చెప్తున్నాడు. పశువులకి ప్రాణము రక్తమే, మనుషులకు కూడా ప్రాణము రక్తమే. ఇప్పుడు మన ప్రాణం ఏంటి? మన రక్తమే కదా. మన రక్తమే మనం ప్రాణం. ఎప్పుడైనా మనం దేనికోసం నేర్చుకుంటున్నాం? మన ప్రాణం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నేర్చుకుంటున్నాం కదా. చాలా మందికి నా రక్తం ఉడిగిపోతుంది అంటారు. ఏంటండి అది? రక్తం మరిగిపోతుంది, రక్తం ఉడిగిపోతుంది అని అంటూ ఉంటారు కదా. ఏంటి రక్తం అంటే ఏంటి? ప్రాణం అంటే రక్తం మరుగుతుందంటే ఏం మరుగుతున్నట్లు అట్లా ప్రాణం మరిగిపోతుందని, ప్రాణం ఉడిగిపోతుందని. ఎవరి మీద? ఎవడు అవుతున్నాడు? కొంతమంది పిల్లల మీద విసిగిపోతారు. రక్తం ఉడిగిపోతుంది, ఏం చేయాలని. కొంతమంది తల్లులు చూస్తూ ఉన్నాం. పిల్లలు సరైన మానసిక అనారోగ్యం కలిగిన వారైతే వాళ్ళని ఎలా పెంచాలో, ఎలా వాళ్ళని సాకాలో తెలియక అనవసరంగా పిల్లల యొక్క మనస్తత్వాలు పాడు చేస్తూ తల్లిదండ్రులు నిలబడ్డావు. చివరికి అది ఎదిగి పెద్దోడైన తర్వాత వీళ్ళ మీద తిరగబడినప్పుడు వీళ్ళ ప్రాణాలు విసిగిపోయి చస్తే బాగుండు దేవుడా అనేటట్లుగా వాడి చావును కోరుకోవడం చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో. పిల్లలు సరైన వాళ్ళు ప్రయోజకులు కాకపోవడం వల్ల, లేకపోతే ప్రయోజకులు కాదు కదా, అసలు హానికారుడుగా మారిపోతూ ఉంటాయి సమాజానికి.
సమాజంలో వాడు బతకడమే హాని అనేటట్లుగా మారిపోతే ఏ తల్లి ఏ తండ్రి సంతోషిస్తారా? ఏ తల్లిదండ్రులైనా సంతోషించడం. కారణం వాడి మానసిక వ్యాధి, వాడి మనస్తత్వం బాగోలేదు, మానసిక పరిస్థితి బాగోలేదు, కాబట్టి ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ తల్లిదండ్రులైన వారు వారి 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 మానసిక స్థితిని ఎరిగి ఎక్కడ చేసుకెళ్తే బాగుపడతాడు అనేటట్లుగా ఆలోచన చేసి తీసుకొని రావాలి. దేవుడు మనసును పెట్టాడంటే ఆ మనసును పెట్టిన వాడు ఎవడు? దేవుడు. రిపేర్ చేయగలిగిన వాడు కూడా దేవుడే. కొన్ని పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వస్తేనే కొన్ని పరిస్థితులు సద్దుమణుగా అవుతాయి. దేవుడి దగ్గరికి వస్తేనే కొన్ని పరిస్థితులు చక్కబెట్టబడతాయి. కొన్ని పరిస్థితులకు, కొన్ని సమస్యలకు దేవుడే పరిష్కారము. వైద్యులు లేకపోతే ఆ విద్యా సంస్థలు అన్ని ఏం చేస్తాయి? విద్య నేర్పుతా వైద్యాన్ని చేయగలం, కానీ ప్రాణాన్ని కాపాడగలిగేది ఎవరు? డాక్టర్ సైతం మనం చేయగలిగింది చేసాము, ప్రాణం మాత్రం దేవుడి చేతిలోనే ఉందంటారు. ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు మాత్రమే. రిపేర్ చేస్తారు వైద్యులు, రిపేర్ మాత్రమే చేయగలరు, ప్రాణాన్ని కాపాడలేరు వైద్యులు ఎవరున్నా. కొన్ని పరిస్థితుల్లో సమస్యలకు దేవుడే పరిష్కారం అవుతాడు, కాబట్టి దేవుడి దగ్గరికే రావాలి. పిల్లల యొక్క మానసిక స్థితిని, లేకపోతే ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో మనం రక్తం ఉడిగిపోతుంటే ప్రాణం విసిగిపోయేంత అవతల వాడి చావును కోరుకుంటున్నాం అంటే మనకు లోపల ఏం పోతుంది? లోపల ప్రాణం ఉడుగుతుంది లోపల కదా. నీ ప్రాణం కంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే అదే. నువ్వు రక్తం ఉడికిపోతుంది అంటున్నావు కదా, నీ లోపల ప్రాణం రేగుతుంది, ప్రాణం రెచ్చగొడుతుంది. కొన్నిసార్లు చూడండి, ప్రాణం ఎలా రెచ్చగొడుతుంది అంటే, ఎవరి మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళు కొట్టం, కానీ పళ్ళు బిగించేసి లోపల కొన్ని ఇమేజ్లు వచ్చేస్తాయి, కొన్ని పటాలు వస్తాయి, ఆయన ఎలా పట్టుకుని ఎలా తన్ని లోపల వస్తూ ఉంటుంది దాన్ని కొట్టం అవసరం. మీకు ఎప్పుడైనా వచ్చింది అలాగే? అంటే మన ప్రాణ అవతల మీద పగ తీర్చుకునే పరిస్థితిలో అవతల వారిని కొట్టం, కానీ కొట్టాలనుకుంటే ఎలా కొట్టాలో ఆలోచిస్తూ ఉంటుంది మనసు. ఆయన మడతేసి చెయ్యలు తిప్పి గుండె మీద 4-5 బాధేసి అనేటట్లు ఉంటుంది లోపల మనసు. ఆ సినారీ మీరు ఎప్పుడైనా గమనించారా లేదు మీ జీవితాల్లో? అవతల వారిని చితికి మాటికి చిన్నదానికి పెద్దానికి విసిగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. అప్పుడు అవతల వాడి మీద ఎలా కొట్టాలి అని చెప్పేసి మనసు ముందే ప్రిపేర్ చేసుకోవడానికి ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటుంది. వాటి ఇమేజ్ని మనం బయటకు తీసుకొని వస్తాం. తర్వాత ప్రాణం ఏం చేస్తూ ఉంటుంది? మరిగిపోతూ ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, దేవుడు చెప్పింది ఏంటంటే, అవతల వారి ప్రాణాన్ని మీరు, రక్తాన్ని మీరు కళ్ళ చూడకూడదు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేస్తాడంటే దేవుడు. మీకు ఒక ప్రాణం ఉంది, ఒక రక్తం ఉంది, ఆ రక్తాన్ని గూర్చి కూడా నేను విచారణ చేస్తాను. ఇంకా కింద మాట ఏం చెప్తుందో చూడండి. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాడి సహోదరుని విచారణ చేస్తాడంట. ప్రతి ఒక్క నరుడి ప్రాణం గూర్చి ఎవరిని విచారణ చేస్తాడంట? వాడు అన్ననో, చెల్లినో, అక్కనో, తమ్ముడినో ఉంటారు కదా పక్కలు, వాళ్ళు విచారణ చేస్తాడంట. ఎలా విచారణ చేస్తాడంట? ఒక్క నిమిషం. ఎలా విచారణ చేస్తాడంటే ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. తరువాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కని, హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను ఏం చేశాడు? పొలం యొక్క పంటలోని కొంత అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును తన అర్పణను లక్ష్యపెట్టును, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది కదా, నీవు నీ ఎడల దాని వాంఛ కలుగును, అది నిన్ను ఏలుదును. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతి నరుని ప్రాణమును గూర్చి తన సహోదరుని విచారణ చేస్తున్నాడు కదా. విచారణ చేస్తున్నాడు లేదా? ఇక్కడ సన్నివేశం జరిగింది ఏంటంటే, దేవుడికి అర్పణలు తెచ్చారు అన్నదమ్ములు ఇద్దరున. దేవుడు ఒకటి అర్పణను అంగీకరించడం, ఇంకొక అర్పణను ఇష్టపడలేదు, లక్ష్య పెట్టలేదంట. లక్ష్య పెట్టడం అంటే, ఒకసారి ఎవరైనా అలా స్వీట్ ఏం తెచ్చారనుకో, ఒకసారి నన్ను పిలండి, ఒకసారి మీరు ఎవరైనా పిలండి, నన్ను పిలండి, దాసబాబు నన్ను పిలండి.
పిల్లండి, నేనేం చేస్తున్నాను? ముఖం తిప్పాను కనీసం, ఇప్పుడు పలకలేదు సర్లే అన్నానా? పలికైనా కనీసం ముఖం తిప్పానా? లక్ష్య పెట్టకపోవడం అంటే అదే. అంటే కయ్యను పొలం పట్లని తెచ్చి, దేవా ఇదిగో నీకు పొలం పట్లు తెచ్చాను, ఇచ్చాను అని పిలిచాడేమో బహుశా కయ్యను దేవుడిని. ఇక్కడ పిలిచినట్లేదు, చేసినట్లేదు. బట్ కొన్ని వృత్తాంతాలు దేవుడి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు సన్నివేశాలు పిలిచాడేమో. కానీ దేవుడు ఏం చేశాడు? కనీసం హేబేలు తెచ్చిందాన్ని హృదయపూర్వకంగా లక్ష్య పెట్టాడంట. కయ్యను, అది హేబేలును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టాను. కయ్యను యొక్క అసలు లక్ష్య పెట్టలేదు. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదంట. అర్పణను లక్ష్య పెట్టలేదు, కయ్యను కూడా లక్ష్య పెట్టలేదంట. లక్ష్య పెట్టకపోవడం అంటే కనీసం తల తిప్పి ఏంటి అనేటట్లు కూడా చూడకపోవడం. ఏంటి కొంచెం చూద్దాంలే, సర్లే సమాధానం ఎందుకులే చూద్దాంలే అని కూడా అనుకోకపోవడం, అది లక్ష్య పెట్టకపోవడం. కనీసం లేదనమాట, లక్ష్య పెట్టలేదంట. ఎందుకంటే హృదయంలో సత్క్రియ లేదు, హృదయంలో సత్క్రియ లేదు. కొన్నిసార్లు మనం పనులు చేస్తాం కానీ హృదయపూర్వకంగా చెయ్యం. గుర్తుందా? కొన్నిసార్లు ఎవడో అడుగుతున్నాడనో, ఏదో అవుతుందనో, ఏదో ఒత్తిడి వస్తుందనో, ఒత్తిడి పెడుతున్నారనో మనం కొన్ని పనులు చేస్తాం కానీ హృదయపూర్వకంగా చేయాలి, విసుక్కొని సరుక్కొని చేస్తూ ఉంటాం. అలాగే చేశాడు అనమాట. అలా చేయడం వల్ల సత్క్రియ చేయలేదని దేవుడు చెప్పాడు అనమాట. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఏం చేస్తారు? 8వ వచనంలో, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏం చేశాడు? ఇక్కడ ఇది అయిన తర్వాత, ఇది దేవుడు ఒకరిని ఇష్టపడ్డాడు, ఇంకొకరిని ఇష్టపడలేదు. ఇది అయిన తర్వాత కయ్యనుకి ఏం జరిగింది? 5వ వచనం చదువుదాం. అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనను. కయ్యను ఏం చేశాడు? మిక్కిలి కోపం వచ్చి తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. కోపం వచ్చింది, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. ఇది వచ్చిన తర్వాత 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడంట. కోపంతో చిన్నబుచ్చుకున్న విధానంతో తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. ఏం మాట్లాడుకుని ఉంటారు ఇద్దరునా? ఏం మాట్లాడుకుని ఉంటారు ఇద్దరు కలిసి? ఏం మాట్లాడుకుని ఉంటారు? అన్నదమ్ములు ఇద్దరు ఏం మాట్లాడుకుని ఉంటారు? హేబేలు దగ్గరికి వచ్చి కయ్యను ఏం మాట్లాడాడు? నీ అర్పణే ఇష్టపడ్డాడు ఏంటి? నా అర్పణ తీసుకోలేదేంటి? ఎలా తెచ్చావు? ఎంత ఇచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? నీకెక్కడదైనా? నాదేం తీసుకోలేదు. నువ్వంటే ఇష్టమేమో, నువ్వంటే బాగా ఇష్టమేమో దేవుడికి, నేనంటే ఇష్టం లేదేమో, తెలుద్దాం అని చెప్పేసి ఏదో మొత్తానికి ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. కానీ డిస్కషన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏం చేశాడు? తమ్ముడిని మాట్లాడుకున్న తర్వాత తమ్ముడిని చంపాడు. మాట్లాడుకున్న తర్వాత తమ్ముడి మీద పడి చంపాడు అనమాట. చంపేసినంత మాత్రం ఊరుకుందా? చూడండి తర్వాత ఏం జరుగుతుందో. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు కయ్యను అడగగా అతడు, నేను ఎరుగును, నా తమ్మునికి నేనేమైనా కాపలా కాస్తాను, నేనేమైనా నా తమ్ముడిని కళ చూసుకుని ఉండవే నా పని, లేకపోతే నేను నా తమ్ముడు వెనకతల ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని కాపలాదారున్నా అని దేవుడికి ఉత్తరం ఇచ్చాడు అనమాట. దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తుంది? నీ ప్రతి నరుని గురించి ఎవరిని విచారణ చేస్తాడంట దేవుడు? సహోదరుని విచారణ చేస్తాడంట. ఎవరిని విచారణ చేస్తాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? హేబేల్ నిమిత్తం ఎవరిని విచారణ చేస్తున్నాడు? నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు. కయ్యను ఏమంటున్నాడు? నేనేమైనా నా తమ్ముడిని కాపలా ఓడినా అంటున్నాడు. కాపలా దేవుడు విచారణ చేస్తూ ఉంటే కయ్యను హృదయం ఒప్పుకోలే. ప్రతి మనుష్యుని మన జీవితాలలో కూడా మన పొరుగు వారి మీద మనకు ఉండాల్సిన అవగాహన, విచక్షణ ఇలాగే ఉంటుంది. నాకు కాదులేని, నాకు పట్టింపు లేదని నువ్వు పట్టించుకోలేదనుకో, దేవుడు నేను విచారణ చేస్తాడు. నువ్వేం చెప్తావు అప్పుడు? అయ్యో నాకు తెలియకుండా అయిపోయిందే, అవును అలా జరిగిందా, అరే నాకు తెలియదు దేవుడా, నాకు అంత ఊహలేదు దేవా, నేను పట్టించుకోలేదు దేవుడా అని అన్నావు అనుకో, నువ్వెవడవు అతనికి? సహోదరుడివేనా? నీ పని ఏంటి? నీ సొంత పనులను చూసుకోవడమేనా నీ పని? నీ సొంత కార్యాలను చూసుకోవడమేనా నీ పని?
నీ పొరుగువాడి నీ సహోదరుడు ఏం చేస్తున్నాడు, నీ సహోదరు ఏం చేస్తుందో పట్టించుకోవా? వాళ్ళ పనులేంటి, వారి కార్యక్రమాలు ఏంటి పట్టించుకోవా? వారి జీవితాలలో నీ స్థానం ఏంటో చూపించుకోవా? వారి హృదయాల్లో నీ యొక్క అనుబంధం ఏంటో నిరూపించుకోవా? దేవుడు చెప్తున్న ధర్మ బంధం అది. ప్రతి ఒక్క నరుని యొక్క ప్రతి నరునికి వచ్చి సహోదరులు విచారం చేస్తారంట దేవుడు. ఆ విచారంలో నువ్వు నేను ఉండకూడదంటే ఏం చెయ్యాలి? మన రక్తం ఎవరితోటి కూడా పోరాడకూడదు. ఏం చేయకూడదు? మన ప్రాణాన్ని వదులుకోవాలి. అందుకే మన రక్తాన్ని విడిచిపెట్టుకోవాలి, వదిలేసుకోవాలి. మందాన్ని రక్షించుకోవడానికి, దేవుణ్ణి మన జీవితంలో నుంచి కనపరచడానికి. అలాంటి జీవితాల్లో మనం ఉండాలంటే హేబేలులాగా మనం ఉండాలి, కానీ కయ్యనులాగా ఉండడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క నరుని కోసం కూడా తన సహోదరుని విచారణ చేస్తానని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనిషి యొక్క ప్రాణం ఏంటి? రక్తం. నీకు ఎవరి మీద రక్తం మరిగిపోతున్నా నీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటది. ఎప్పుడు బీపీ వచ్చేస్తుంటది కదా చాలా మందికి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. అది పెరిగిపోతుందంటే ఏమవుతున్నట్టు? ఎవరి మీద మనకి రెచ్చిపోతుంది మనసు. నోరు కంట్రోల్ చేసుకో, లేచిపోతుంటది. కూతుర, కొడుక, భర్త, భార్య ఏమీ ఉండదు. మనం ఇంకా అరవాల్సింది అరవేయడం, కరిచేయడం అన్ని రెండు జరిగిపోతాయి అనమాట. అన్ని జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. నీ రక్తం ఇంకొకరితో పోరాడకూడదు, ఇంకొకటి రక్తంతో పోరాడకూడదు. నీ రక్తం మరగకూడదు, నీ ప్రాణం వదులుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. మన ప్రాణం కంటే మన దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకసారి జంతువులకు మనుషులకు కూడా రక్తమే ప్రాణం. గుర్తుపెట్టుకోండి. మనిషికి 3 ఉంటాయి, కానీ జంతువులకు 2 ఉంటాయి. శరీరము, ప్రాణం మాత్రమే జంతువులకు ఉంటుంది. కానీ మనుషులకు శరీరము, ప్రాణము, రక్తం 3 ఉంటాయి. ప్రాణాత్మ శరీరాలు మనుషులకి. జంతువులకి ఆత్మ ఉండదు, శరీరము, ప్రాణం మాత్రమే ఉంటుంది. కానీ మనిషికి ఆత్మ ఉంటుంది. ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది మాత్రం. ఈ ప్రాణము ఎంత బలమైనదంటే, మన ప్రాణం ఎంత బలమైనదో తెలుసా? మన ప్రాణం ఏంటి? రక్తం కదా. రక్తమే మన ప్రాణం కదా. ఇప్పుడు మన ప్రాణం ఎంత బలమైందో తెలుసా? ఒక పూట నీకు మంచినీళ్ళు లేవనుకోండి, ఎలాగుంటుంది ప్రాణం? ఎలాగుంటుంది? మంచినీళ్ళు లేకపోతే, తాగడానికి నీళ్ళు లేకపోతే తట్టుకుంటుందా? ఆవేశం వచ్చేది, గొంతు ఆరిపోదు. నీరు లేకపోయినా మన ప్రాణం ఉండగలదా? 2 రోజులు తినకపోతే, ఒకరోజు కదా 2 రోజులు. ఒకరోజు అయితేనే కష్టం, ఒక పూటే కష్టం. 2 రోజులు ఏమి కష్టమే కదా. పూట కాదు, ఒక వంటకంలోని నచ్చింది ఉండకపోతే కష్టం. అన్నం కూడా కాదు, తినడానికి ఉంది కానీ నచ్చింది లేదు, అప్పుడే కష్టం. అన్నం లేకపోతే ఉండగల, ఆహారం లేకపోతే, కడుపు నిండా తిండి లేకపోతే ఉండగలవా? చూడండి ఎంత బలమైందో మన ప్రాణం, ఎంత బలమైంది చూడండి. నీరు లేకపోయినా ఉండలేదు, ఆహారం లేకపోయినా ఉండలేదు. పోనీ ఒక రోజు నేను ఈ రోజు చచ్చిన గాలి పీల్చుని అన్నావు అనుకో, ఏమవుతుంది? లేకపోతే ఇద్దరు భార్య భర్తలు గొడవైంది, చచ్చిన నీ దగ్గర నుంచి నేను గాలి పీల్చుని అన్నావు అనుకో, ఏమవుతుంది? ముక్కు పోసుకుంటే ఏమవుతుంది? ముక్కు నోరు కట్టేసుకుంటే ఉండగలవా? ఒక గంట, ఒక 5 నిమిషాలు ఉండలేవు. 3 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు ఎక్కువ అంట. కానీ కష్టమే, మనమైతే కష్టం. 3 నిమిషాల కంటే, నిమిషం కంటే ఎక్కువ ఉండలేము మనం. చూడండి, గాలి పీల్చిన అన్నాం అనుకో, ఏమవుతుంది మన పరిస్థితి? ఎక్కడి నుంచి వచ్చిన గాలి నేను పిలుస్తాను అన్నాం అనుకో, మన పరిస్థితి ఏంటి? ఫ్రీగా వచ్చిందంత అనిపించేసి నేను అన్నాం అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నేను అన్నాను, నీ ప్రాణం, నా ఇష్టం, నాది. దేవుడు ఒకరోజు నాది అనుకున్నా అలా ఆపిస్తాడు అనుకోండి, ఆశ్చర్యం అంతా. నువ్వెవడవరా మనిషి, నరుడా, నీదెక్కడా? నీ జీవం ఏపాటి? అంతలో వచ్చి అలా మాయమైపోతుంటది. ఆవిరిని ఎప్పుడేం చూసారు? ఆవిరి కళ్ళ ముందు వచ్చినట్టు ఉంటుంది, గాలికి అలా కలిసిపోద్ది. నీటి కూడా అక్కడే ఉంటుంది. ఏది బుడ ఎక్కడ వెళ్ళిపోయింది అనిపిస్తుంది, ఏమవుద్ది? అలా అయిపోద్ది. మన ప్రాణం ఏపాటి? ఇప్పుడు నీ ప్రాణము, నా ప్రాణము, నాది అనుకుని నువ్వు అంతగా నువ్వు బతకడానికి, దేవుడిని పక్కన పెట్టడానికి దేవుడు ఏమైనా నీలాంటి నాలాంటి స్వభావం గలవాడా? కాదు. దయచేసి దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని మనం బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడు లాగా మనల్ని మనం సిద్ధపరచుకుని బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడి స్వభావంతో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇక్కడ ఆ నీరు లేకపోయినా బతకలేము, ఆహారం లేకపోయినా బతకలేము,
శ్వాస నిశ్వాసలు ఆడకపోయినా బ్రతకలేము. పోనీ పోనీ ఓ 2 రోజులు పడుకోకన్నా ఉంటే నిద్ర లేకపోయినా బతకలేదు తెలుసా. నిద్ర ఏంటో తెలుసా? బాడీని మళ్ళా రీఛార్జ్ చేస్తుంది. రీఛార్జ్ చేస్తుంది, తిరిగి మన పనిపాట్లు చేసుకునేంత శక్తిని ఇస్తుంది నిద్ర. నిద్ర లేకపోతే పనిపాట్లు జరిగించలేవు, బుర్ర పాడైపోద్ది, పిచ్చోడు అయిపోతాం నిద్ర లేకపోతే, మతిస్థిమిత పాడైపోద్ది, శరీరంలో జరగాల్సిన ప్రక్రియలు జరగవు, మెదడు పనిచేయాల్సిన విధంగా పనిచేయదు. నిద్ర పిచ్చోళ్ళు పడుకుంటారా? చూడండి ఎప్పుడైనా సరిగ్గా పడుకోరాళ్ళు, నిద్రావస్థలో వాళ్ళు తక్కువ ఉంటాయి అనమాట. సో పిచ్చోళ్ళు అయిపోతాం అనమాట. నిద్ర లేకపోయినా పడుకోరు, మనం ఉండలేము. శరీరానికి మెయిన్ కావాల్సినవి ఏంటి? నీరు, తిండి, గాలి, నిద్ర. ఇవే కదా బేసిక్ నీడ్స్, ముఖ్య అవసరాలు ఇవే కదా, ప్రాథమికమైన అవసరాలు ఇవే కదా. ఇవేవి లేకపోయినా మనం ఉండగలమా? ఇవి లేకపోతే మనం ఉండగలమా? బతకగలమా? జీవించగలమా? నా భూమి నీది ఉంటుంది, నీ ఇల్లు అంతా నీ దగ్గర ఉంటుంది, నీ సంపాదన అంతా నీ దగ్గర ఉంటుంది, నీ డబ్బు అంతా నీ దగ్గర ఉంటుంది, నీ ఆస్తి అంతా నీ దగ్గర ఉంటుంది, నీ బంగారం అంతా నీ దగ్గర ఉంటుంది, నువ్వు ఇష్టమైన నా శరీరం అనుకునే అందం అంతా నీ దగ్గర ఉంటుంది. ఉండగలవా? ఈ 3 లేకపోతే ఉండగలరా? ఉండలేరు. అంటే ఎంత బలం ఏంది ఈ ప్రాణం? ఈ ప్రాణానికి ఎంత బలం ఉంది? ఈ ప్రాణానికి ఎంత శక్తి ఉంది? ఎంత శక్తి ఉంది? నీది కానివన్నీ నీకు ఇస్తున్నాడు. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. మనం ఇవేవి కాదు, నీరు మందు కాదు, ఆహారం మందు కాదు, గాలి మందు కాదు, నిద్ర మందు కాదు, దేవుడు ఇస్తున్నాడు. కొంతమంది నిద్ర పట్టలేదు అంటారు. నేను ఒక ఆవిడని అన్నానండి, ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్పింది, 3 రోజుల నుంచి నాకు ఆవిడంతా రావట్లేదు అంటాను. చర్చిలోకి వచ్చి దుండ్రికిళ్ళేస్తుంది చివరి నుంచి చివరికి ఒక ఆవిడ ఏంటమ్మా ఏం ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏం లేదు బాబు నాకు ఆవిడంతా రావట్లేదు 3 రోజుల నుంచి అంటుంది. ఆవిడంతా రావట్లేదంటే నిద్ర పట్టట్లేదని అర్థం. ఆవిడంతా వచ్చేస్తాయి అంటే అర్థం ఏంటి? తొందరగా చిన్నపిల్లలు ఆవిడంతా ఇద్దారు అనుకోండి, ఏం చేస్తాం? వాడు స్నానం చేసి నర్జెంట్ పడుకోబెట్టితే మంచి నిద్ర, డీప్ స్లీప్ వెళ్ళిపోతుంది. మనకు నిద్ర ఆవిడంతా రావట్లేదు, దొండగిలుతుంది ఆవిడ. ఈ చివరి నుంచి చివరికి నేను దగ్గరికి వెళ్ళాడు, ప్రాబ్లం ఏంటమ్మా, ఏమైంది? ప్రార్థన చేయి బాబు, దాసుబాబు నా కోసం ప్రార్థన చేయి బాబు, నాకు 3 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు, ఆవిడంతా రావట్లేదు అంటుంది. ఆవిడంతలు ఆగిపోతుంది అక్కడే, పూర్తి రావట్లేదు ఆవిడంతా, చాలా ఉక్కిరి అయిపోతుంది లోపల, ఆవిడంతా రావట్లేదు. మన శరీరం ఎంత బలమైందండి, మన ప్రాణం ఎంత బలమైంది. ఎక్కడ ఏం జరిగినా ప్రాబ్లమే శరీరానికి, అంత బలమైంది మన శరీరం. ఈ శరీరాన్ని పట్టుకొని ఎంత ఏటి మన అహం, ఏటి మన అచ్చయం, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏటి మాట్లాడతావో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం నిన్ను నువ్వు నిరూపించడానికి ఏటో అర్థం అవుతుందండి మనుషుల యొక్క తత్వాలు. నువ్వెవడవి, నువ్వు జీవితం ఎంత, నా బ్రతుకెంత, ఏంటి మనం చెప్పుకునే విషయాలు, మనం ఆనందించే విషయాలు, మనం ఉప్పొంగిపోయే విషయాలు, జీవపు డంభం. లోకంలో 13,000 చీర కొన్నాను, ఎవరికి ఎక్కువ? చీర 13,000 అయితే పొట్టు చీర అయితే ఎవరికి ఎక్కువ? కట్టుకునే జీవితం ఆయుష్నికి ఇవ్వకపోతే, ఆరోగ్యానికి ఇవ్వకపోతే ఏటి పరిస్థితి? చూడండి, వేల కోట్లకు సంబంధించిన వాళ్ళు. మన అంబానీ కొడుకు పెళ్లి చేశాడు, అనంత అంబానీ పెళ్లి. కొడుకు అనారోగ్యం బాగోలేదు, కోట్లు డబ్బు, కొన్ని కోట్లు ఒక్క పెళ్లి చేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. లోకంలో ఉన్న ప్రముఖులైన ప్రతి ఒక్కరిని తీసుకుని అక్కడ కూర్చోబెట్టాడు, కొడుకు పెళ్లిలో కూర్చోబెట్టాడు. కొన్ని రోజుల పాటు జరిగించుకున్నాడు పెళ్లిని. ప్రతి సినీ ప్రముఖుల్ని, ప్రభుత్వ ప్రముఖుల్ని, అధికారుల్ని, అదేంటి ప్రతి ధర్మానికి సంబంధించే ప్రముఖుల్ని అందరిని తీసుకొని వచ్చి, సెలబ్రిటీల్ని ప్రతి ఒక్కరు కూర్చోబెట్టాడు. కొడుకు అనారోగ్యం బాగోద్దు, ఏం చేస్తాడు? ఏం చేయగలడు? చెప్పలేము. మన బ్రతికెంతండి జీవితం, ప్రాణం ఉంటే. అందుకు ఒక పాట ఉంటుంది కదా, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకట్రా, నోరు తెరిస్తే శబ్దం, నోరు మూస్తే నిశ్శబ్దం, ఊయలు ఊగితే జోలపాట, ఊయలాగితే ఏడుపు పాట. ఇది మన బతుకంతన. ఊపిరిన్నంతసేపు పోరాటం, ఊపిరాగితే
అది పరిస్థితి అనమాట. సో ఇలాంటి బ్రతుకును కలిగి ఉన్న మనము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ జీవపడంబం నీకు కలిగి పుట్టి గట్టి తిప్పుకొడుతూ 40 సంవత్సరాలు నువ్వు పుట్టి ఈలోగా నువ్వు సంపాదించుకున్న దాని మీద నీకు అహం వచ్చిందంటే, గర్వం వచ్చిందంటే, అంత అచ్చయం వచ్చిందంటే నీ ప్రాణం ఏమవుతుంది? పోగొట్టుకుంటున్నావా? దేవుడి కోసం బ్రతికించుకుంటున్నావా? నీకోసం నిన్ను ప్రాణాన్ని బ్రతికించుకుంటున్నావా? లోకం మధ్యలో నిన్ను తృణీకరించబడేటట్లుగా నీ జీవితం కనబడుతుందా? తృణీకరించబడాలి. క్రైస్తవుడా నీ వ్యక్తిత్వం, నీ యథార్థత, నీ నిక్కాసైన జీవితం కనిపిస్తూ ఉంటే ప్రజలు ఓర్చుకోలేరు, తట్టుకోలేరు, నిన్ను అసహించుకుంటారు. ఎందుకు బాబు బతుకు, ఈ పక్కన ఉంటే ఎలా బతకగలవు అనేటట్లు ఉంటారు. లేకపోతే వీళ్ళ బ్రతకాలి, ఇలాంటి బ్రతుకు జీవించాలనే ఆ మనస్సు పుడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అలా బ్రతక చూపించాలి మన జీవితాన్ని. మన ఇన్ని సంవత్సరాలు ఎంతకాలం బతికినా బతికేది. ఒక సామెత ఉంటుంది, కాకిలాగా 100 సంవత్సరాలు బతికితే ఎందుకో హంసలాగా చాలు దేవుడి కోసం. 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు తన యవ్వన ప్రాయంలో యవ్వన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని నీకోసం నా కోసం చిందించి లోక కళ్యాణం జరిగించాడు ఆయన. లోకం మీద సమస్త పాపాన్ని ఒక 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో తన జీవితాన్ని అంతా తుదముట్టించుకొని లోకానికి తన జీవాన్ని దారబోసాడు యేసుక్రీస్తు వారు. నువ్వు నేను 100 సంవత్సరాలు బతికవడం సుఖం. క్రీస్తులాగా బ్రతకాలంటే నీ ప్రాణం కంటే దేవుడి కోసం నీ చిత్తానికి అప్పగించుకోవాలి. దేవునికి ఇవ్వగలగాలి, నీ ప్రాణాన్ని పక్కన పెట్టగలగాలి. అలా జీవించగలిగితేనే నీ జీవితానికి, నా జీవితానికి ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నాను అనమాట. మన ప్రాణం, ఆహారం, నీరు వీటన్నిటికంటే ముఖ్యమైన ఇవే కదా. ఆహారం, నీరు, గాలి, నిద్ర, ఇవే కదా, ఇవి 4 కదా. కానీ కొన్ని ఎక్స్ట్రాలు ఉంటాయండి మనకి. అవి లేకపోతే బతకలేము. యాక్చువల్గా ఇవి లేకపోతే బతకలేము, అంతే కదా. ఇన్ జనరల్గా మనం మాట్లాడితే నిద్ర లేకపోయినా బతకలేము, నీరు లేకపోయినా బతకలేము, ఆహారం లేకపోయినా బతకలేము, తిండి లేకపోయినా, ఆహారం లేకపోయినా బతకలేము. ఈ 4 లేకపోతే మనం బతకలేము. కానీ ఇంకొన్ని లేకపోతే మనం ఉండలేమండి. ఎక్స్ట్రాలు ఇవి ఎక్స్ట్రాలు చూద్దాం ఒకసారి. ఈ ఎక్స్ట్రాలు అన్ని ఎలాగుంటాయి అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఎక్స్ట్రా అన్ని ఎలాగుంటాయి అంటే, చిన్నప్పుడు మీరు ఎవడైనా పిల్లలకి అన్నం పెట్టినప్పుడు పక్కింటి ఎవరైనా వచ్చారనుకో, మీ అన్నయ్య, మీ తమ్ముడో ఎవరొకరు వచ్చారనుకో, లేకపోతే మీ ఇంటి వదిలో ఎవరో వచ్చారనుకో, మీ బాబు కోసం కొన్ని చెప్తూ ఉంటాం, మీ కూతురు కోసం కొన్ని చెప్తూ ఉంటాం. ఏంటో తెలుసా? నా కూతురు లేచిన తనకి ఇష్టమైంది వెళ్ళి తీసుకుంటుంది, అది ఇవ్వకపోతే వేసుకోదు ఇంకోటి అంట. చూడు, చెప్తారా ఎప్పుడైనా ఇలాంటి విన్నారా? ఆడికి నచ్చింది అయితేనే వేసుకుంటారు, మనం ఇచ్చింది వేసుకోలేదు. చాలా గొప్పగా చెప్తారు. ఆడికి నచ్చింది అయితేనే తింటాడే. పప్పు అంటే చాలా ఇష్టం, అది ఎడితేనే తింటాడు, ఇంకేదెట్టినా తినడు ఇవన్నీ చెప్పుకుంటారు అన్నమాట. అసలు ఇది ఎలాగో చెప్తాను చూడండి. నువ్వు ఏ బట్టలు ఇస్తాడు వేసుకోవాలి, నువ్వు ఏ తిండి పెడతాడో ఆ తిండి తినాలి. ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో ఇష్టం? అయ్యే దాన్ని నువ్వు ఆడిష్టం అనేటట్టు చెప్తున్నావు అంటే ఏంటది? ఆడిష్టం ఏంటి? అది ఎక్స్ట్రా. నువ్వు ఏది పెడితే తినాలి, ఆడు కొడుకు నిండితే దానికి ఆరోగ్యం. ఆడికి నచ్చింది తింటే ఏమవుతుంది? అంతే కదా. చాక్లెట్లు అంటే ఇష్టం, పెడతావు డైలీ. కేక్స్ అంటే ఇష్టం, పెడతావు డైలీ. గొంతులో కఫం చేరిపోయి కొన్ని రోజులు జబ్బు పట్టిపోతాడు, అంతేనే కదా పిల్లలకి. కానీ మనం ఏం చెప్తాం? ఆడికి నచ్చింది ఆడి తెచ్చేసుకుంటాం ఫ్రిడ్జ్ల నుంచి. ఆడికి నచ్చింది ఆడి తెచ్చుకుంటాం ఫ్రిడ్జ్ల నుంచి. దాన్ని నువ్వు పొంగిపోవడం, చెప్పుకోవడం, కొడుకుల కోసం, కూతుర్ల కోసం. కొన్ని ఎదలు చిన్నపిల్లలే. ఈ అమ్మ నాన్న ఇంట్లో ఆడుకున్న మాటలు విని వీడు కూడా కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఎంత పొంగిపోతారా? ఒక చిన్న పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఎక్కడ నువ్వు ఇంటికి వెళ్ళిపోతుంది. అలామని చిన్న పాప, ట్రైనర్ ఉన్నారు పక్కన, వాళ్ళమ్మ నువ్వే వెళ్ళిపో మీ ఇంటికి అని చెప్పు. బల్ల గుద్దని గుద్దుతుంది, బల్ల అది వెళ్ళి గుద్దుతుంది బల్ల. ఆ పాప పొంగిపోతున్నారు. ఏంటి ఇవన్నీ? ఎక్స్ట్రాలు. ఇవి ఏంటవి? ఎక్స్ట్రాలు. దేవుడి దగ్గరికి వచ్చాక కూడా మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ కొన్ని ఎక్స్ట్రాలు ఉంటాయి మనకి. ఎక్కడే సగం రక్తం దేవుడు మన రక్తానికి, మన ప్రాణానికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉన్నాడు. కానీ కొన్ని లేకపోతే మనం ఉండలేవు, మన ప్రాణం పోతుంది. ఇవి మనకి ఎక్స్ట్రాలు. అసలు ఏంటో ఉన్నాయి, కానీ లేనిదేందో ఉంది, అది ఆడలు ఎక్స్ట్రా అంటారు. ఎలాగ ఈ పిల్లల్లాగా, మా కొడుకు అదే కావాలి, అది ఎక్స్ట్రా. నా కొడుకు ఇదే తింటాడు, ఇది ఎక్స్ట్రా. అవి ఎక్స్ట్రాలు అనమాట. సో ఇలాంటి ఎక్స్ట్రాలు మనకు కొన్ని ఉంటాయి. ఎలాంటివంటే, మనకుండే ఎక్స్ట్రా చూడండి. మనకు కొన్ని లేకపోతే ఉండలే. మనం డబ్బు లేకపోతే ఉండగలమా? డబ్బు లేకపోతే ఉండగలరండి?
కొంతమంది చాలా డబ్బు ఉంటుంది కానీ రూపాయి ఎవరికి ఇచ్చారంటే పసారి తిరుగుతుంటికి. ఇంగ్లీష్ చేతితో కాకిని కొట్టరంటే అది సామెత ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు డబ్బు లేకపోతే ఉండగలరు వీళ్ళు. గుండు పగిలిపోద్ది, గుండెలు రాయి పడిపోయినట్టు అయిపోద్ది అనమాట. డబ్బు, బంగారం, మొత్తం ప్రాణం అంతా పట్టుకెళ్ళి డైలీ బంగారు షాపులో తిరుగుతుంటది. డైలీ బంగారు షాపులో. బంగారం లేకపోతే ఉండగలవా? కొంతమంది ఆస్తిని సమకూర్చుకోవడానికి కొన్ని బంగారు రూపంలో కొన్ని పెట్టుకుంటారు, తప్పేం కాదు. కానీ నేను బంగారం, నాకున్న బంగారం జనుల దగ్గరికి వచ్చేసి సమాజం మధ్యలో నీ బంగారాన్ని చూపించుకోవడం నువ్వు ఇష్టపడుతున్నావే, అది నీ ప్రాణం, అది ఎక్స్ట్రా. నువ్వు దాన్ని లేకపోతే నువ్వు ఉండలేవు. చూడు, ఒక్కొక్కసారి నువ్వు పక్కింటి వదిన అలాంటి వారి మెడలోని ఎక్కువ ఉండి నీ మెడలోని ఇంట్లో ఉండి వేసుకోకుండా వచ్చావు. ఎలా ఉంటుంది నీ మెడ, నీ ప్రాణం ఎలా ఉంటుంది? ఇంట్లో ఉన్నాయి కానీ వేసుకోకుండా వచ్చావు కార్యక్రమానికి. గుండె ఎలా ఉంటుంది? ఉంటుందా? వేసుకొని వచ్చినా బాగుండే, ఇలా అందరూ వేసుకొని వచ్చారు, నా మేడ బాగోలేదు, నాకు కూడా ఉండి చూపించుకుంది కదా. ప్రాణం అదే ఎక్స్ట్రాలు అంటే అవే మనకున్నటువంటి ఎక్స్ట్రాలు ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇల్లు, మనకున్నటువంటి ఇల్లు ఉండడానికి ఉంది, సరిపడా ఉంది, నివసించడానికి యోగ్యమైనదిగా దేవుడు మనకున్న సామర్థ్యాన్ని బట్టి స్తోమతను బట్టి ఇచ్చాడు. కానీ మన దృష్టి అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ఇలా కొత్తగా కట్టుకున్న ఇల్లు మీద ఉంటుంది. ఏంటి అదే ఎక్స్ట్రాలు అంటే? ముందు భూమి, మనకున్నటువంటి ఆస్తుల మీద. కొంతమందికి అందరి మీద ఉంటుందండి, అస్సలు చెమట పట్టనివ్వరు ఒంటికి, అస్సలు చెమట పట్టనివ్వరు. వాళ్ళకి రాయాల్సిన క్రీములు ఓహో ఎన్ని రాస్తారో, చిన్న పింపుల్ వచ్చిందంటే తెగ రాసిస్తుంటారు. ఒక ఆయన అన్నాడు అనమాట, ఒక భార్య ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది భార్య. అలా ఆయన వచ్చి ఏంటి ఈయన పట్టుకు వెళ్తున్నావు ఎక్కడికన్నాడు, ఫేస్ వాష్ చేసుకోవడానికి అన్నాడు. ఎన్నాళ్ళు ఆయన ఏమన్నాడంటే, బాత్రూమ్ కడగడానికి నిన్ను వాడరే అన్ను పట్టుకెళ్తుంది ఆవిడ. బాత్రూమ్ కడగడానికి కూడా నువ్వు వాడరు, కానీ నీ ముఖం మీద నువ్వు పూసుకోవడానికి నొట్టుకు వెళ్తున్నావు అంటే ఏది బెటరు? బాత్రూమ్ బెటరా, నీ ముఖం బెటరా? చూడండి మరి. అంటే అందం మీద పెరిగిపోతున్న మక్కువ, ఆ మమకారం, శరీరం మీద తెల్ల తోలు మీద పెరిగిపోతున్న ఇష్టం, అబ్బో ప్రాణం. చచ్చిపోతాం కదా కొంతమంది, ఆ ప్రాణాన్ని ఎవడైనా దెబ్బతీస్తే, ఆ ప్రాణాన్ని ఎవడైనా ఏమంటే నెత్తుక్కుంటాం కదా. సరిపోయిందా అడిగి నాకు చూసా హెయిర్ ఎలా ఉంది, వాళ్ళ హెయిర్ బాగుంది, నా హెయిర్ బాగుంది, నెత్తుక్కోమను, కంపేర్ చేసుకోమా. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్స్ట్రాలు. నీకు ఉండాల్సినవి ఉన్నాయి కానీ ఎక్స్ట్రాలు తగిలించుకుంటున్నావు. నీ శరీరం ఇచ్చింది ఎవడు? దేవుడు. కానీ శరీరం అందంగా తయారు చేసుకోవడానికి ముఖం మీద మేకప్లు, లిప్స్టిక్లు, హెయిర్ డైలు, ఏంటివన్నీనా ఎవరి కోసం చేస్తున్నావు? క్రైస్తవుడా, క్రీస్తుని ఎరిగిన వాడా, క్రీస్తుని వెంబడించాలని వెంపర్లాడుకుని బైబిల్ పెట్టుకుని సంఘానికి వచ్చేస్తున్నవాడా? నీ బతికేంటి? ఇవన్నీ ఎక్స్ట్రాలు. నీ ప్రాణానికి కావాల్సిన దేవుడు ఇచ్చాడు, కానీ నీ ప్రాణాన్ని కంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థితిగతుల్లో దిగజారుడు క్రైస్తవంలో బ్రతుకుతున్నావు. దిగజారుడు క్రైస్తవ్యంలో నీ కట్టుబట్ట దగ్గర నుంచి, కాలి గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు ఎక్కడ ఎలా ఎంత ఉండాలో ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన ఆ ఆలోచన ప్రకారంగా దేవుడు పెడితే, అది కాదు నాకు వేరొక అందం కావాలి, లోకం మెచ్చే అందం కావాలి, లోకం నన్ను చూసే అందం కావాలి, లోకానికి నేను ఇష్టపడే అందం కావాలని లోకానికి నచ్చినట్లు నువ్వు లోకస్తులతో, లోకంతో మిలిచిమైపోయి కల్తీగా మారిపోతున్నావే. నీ క్రైస్తవ్యం దేవుని దగ్గర తూకం వేస్తే తూగవు. నీ అందం లేకపోతే మనకున్న ఆస్తి, దేని మీద మన ప్రాణం పెట్టుకున్నా మన ప్రాణము దేవుడి కంటే ఎక్కువగా దేనికో ఇవ్వడానికి వీలు లేదు. అది కుమారులైనా, కొడుకులైనా, తండ్రులైనా, బంధాలైనా, మరి ఎవరైనా, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే బంధానికి ఆద్యులు ఎవరు? దేవుడు. బంధానికి కారణం దేవుడు, కుటుంబ వ్యవస్థకి కారణం దేవుడు. అలాంటి కారకుడైన దేవుడిని పక్కన పెట్టేసి కుటుంబాన్ని నువ్వు బతికేద్దాం అనుకుంటావా? కుదరదు. ఇంజన్ లేకుండా భోగిలు వెళ్తాయా? తల లేకుండా శరీరం పనిచేస్తుందా? చచ్చుబడిపోతుంది తల లేకపోతే, పనిచేయదు. అలాంటి దేవుడు లేకుండా నీ జీవితాన్ని కొనసాగించద్దు అనుకుంటున్నావా? దేవుడు లేకుండా నీ కుటుంబాన్ని నడిపించద్దు అనుకుంటున్నావా? దేవుడు లేకుండా నీ పిల్లల్ని నడిపించద్దు అనుకుంటున్నావా? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అంటే తెలియని వారి కుటుంబాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అంటే ఎవడో తెలియని వారి కుటుంబాలు చూడండి ఎలా ఉన్నాయో. తల్లి, పిల్ల, తండ్రి, చెల్లి, తండ్రి, వావి వరసలు లేని జీవితాలు చూస్తున్నావు. వావి వరసలు లేవు. అమ్మ నా కడుపును పుట్టిన పాప వరసలు లేవు. లోకంలో పేటెళ్ళిపోతుంది ఇది. మొన్నే చూశాను, సొంత అన్న చెల్లెళ్ళంట
లోకం మన కళ్ళ ముందుకు వస్తున్న ఫోన్లో కనిపిస్తున్నవన్నీ కూడా, టీవీల్లో కనిపిస్తున్నవన్నీ కూడా ఎక్కడి నుంచి ఎటుపోతుందో తెలియట్లేదు సమాజం. లోకపు వ్యామోహాలతో, లోకపు డంబాలతో, శరీరాశులు, నేత్రాశులు, కోరికలతో నింపుకొని ఈ శరీరం దేవుడి దగ్గర తుచ్చమైన శరీరంగా, అది నిరాకరింపబడిన శరీరంగా మిగిలిపోతా ఉంది. దేవుడు శరీరాన్ని జయించి దేవుని ఆత్మకు తన చిత్తాన్ని అప్పగించుకున్నాడు. నువ్వు నేను ఇవ్వగలమా అలాగా? నువ్వు నేను అలా జీవించగలమా? జాగ్రత్త. మన ఇష్టాలన్నింటిని పక్కన పెట్టి ఎక్స్ట్రాగా, చాలా మంది ఇష్టపడినప్పుడు, అమ్మో నువ్వు లేకపోతే నేను బతకలేను. ఏంటది? ఎవరు లేకపోతే బతకలేను, ఎవరు లేకపోతే బతకలేను. కొంతమంది చెప్తుంటారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు నిద్ర పట్టదు. ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక నువ్వు ఉండలేవని మాట్లాడగలుగుతున్నావు. దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆయనే కనుక అలా క్లోజ్ చేసిస్తే ఎవడో ఉండడు. ఆయన ఉండలేని అంటావు కదా, ఆయనే ఉండడు. లేకపోతే ఆవిడ ఉండదు అంటావు కదా, ఆవిడ కూడా ఉండదు. ఎవరున్నారు వీళ్ళందరూ? ఎవరి ఆధీనంలో ఉన్నారు? దేవుని ఆధీనంలో ఉన్నారు. మరి నువ్వు లేకపోతే నేను లేను. ఏంటిది? దొంగ 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 అనుకున్నట్లు. ఇద్దరు దొంగలే. నువ్వే దొంగ అనుకున్నట్లు ఉంది ఇప్పుడు వ్యవహారం అంతా. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే. జాగ్రత్త సుమా. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మన ప్రాణం విడిచిపెట్టాలి. అది ఒక మనిషి అయినా, ఒక వస్తువైనా, ఒక పదార్థమైనా, ఒక కోరికైనా, ఒక ఆలోచన అయినా, ఏదైనా సరే మన ప్రాణాన్ని తొలగించుకొని దేవుని ఇష్టానికి మనం సిద్ధపరచుకునేటట్లుగా మన జీవితాలను పరిశుద్ధమును నిష్కలంకమునైన వాటిగా మనం సిద్ధపరచుకొని దేవుని కోసం నిలవబడ్డానికి ఒక కంకణం కట్టిన క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలి. దేవుడి కోసం అలాంటి విశ్వాస జీవితంలో నువ్వు నిలబడాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఉండగలరా? దేవుడి కోసం నిలబడగలరా? నీ ప్రాణం వదిలి దేవుడి కోసం నిలబడగలరు. నీ రక్తం, నీ ప్రాణం అంటే ఏంటి? నీ రక్తం, నీ ప్రాణాన్ని వదలగలరు. అసలు రక్తం, కానీ మనకు ప్రాణాలు చాలా ఉన్నాయి. మన శరీరం అసలు రక్తం అందుకే రెగ్యులర్గా కరెక్ట్గా పనిచేయడానికి నీరు ఉండాలి, ఆహారం ఉండాలి, నిద్ర ఉండాలి, ఇంకేముండాలి? ఆహారం, గాలి, ఇవన్నీ ఉండాలి మన శరీరం సక్రమంగా పనిచేయడానికి. ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి లేవా? కానీ ఇంకేంటి మన బాధ? అదే ఎక్స్ట్రా. అవే ఎక్స్ట్రాలు. కొంతమందికి బంగారు లేదు, ఏంటిది? ఎక్స్ట్రాలు. చీరలు ఉంటాయి కానీ మళ్ళా కావాలనిపిస్తుంది. ఏంటది? ఎక్స్ట్రా. ఎప్పుడో సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఉన్నాయి బట్టలు. ఇప్పుడు వచ్చి కుట్టించుకోలేదు, పని లేదు, అవసరం లేదు నాకు. ఇప్పుడు వచ్చి కుట్టించుకోలేదు, ఎలాగే ఉన్నాయి. ఎందుకంటే అవసరం లేదు. ఆ రోజు కుట్టించుకోవచ్చు కదా, ఆ రోజుకి వేరే బాగుంటాయి బట్టలు. చాలా మంది చెప్పారు. చెప్తారు. అది అవసరమో కాదో అవసరాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. మనకి ఎలా ఉంటుంది? నిజంగా అలా ఉండగలమా? బట్టల మీద మమకారాన్ని వదులుకోగలమా? అందం మీద మమకారాన్ని వదులుకోగలమా? ఒక ఆయన వచ్చి చెప్పాడు నాకు, ఒక సహోదరుడు, తమ్ముడు కటింగ్ నీ ఫేస్కి ఎలా ఉండకూడదు అంటాడు. నా ఫేస్కి కటింగ్ దెప్ప కోటింగ్ లాగా ఉంది, అలా ఉండకూడదు. కొంచెం ఎలా స్టైల్ మార్చితే, కొంచెం ఎలా పెడితే కొంచెం నీట్గా ఉంటుంది, కొంచెం అందరిలోకి వెళ్తా కాబట్టి బాగుంటుంది అన్నాడు. ఓకే, విన్నాను. అంతవరకే. అంత అక్కర్లేదు నాకు చక్కగా గాలి ఆడాలి, ఫ్రీగా ఉండాలి, మరీ అందవికారంగా లేకుండా ఆ మాత్రం ఉండాలి దేవుడు పెట్టింది కాబట్టి. అంతవరకే. ఎలాగుంటే బాగుంటుంది, అలాగుంటే బాగుంటుంది చాలా సలహాలు ఇచ్చారు. అవసరం లేదు మనకి అందం. నాకు అంత అందం అక్కర్లేదు, చాలు. ఆ మాత్రం నిలబడ్డానికి, నలుగురిలో నిలబడ్డానికి సరిపోద్ది. కానీ మనం అలా జీవించడానికి మనల్ని మనం చంపుకోవాలండి. ఎవడో ఏదో చెప్తున్నాడు కదా, అలాగే ఇంకా బాగుంటుందా, అదేంటి అవ్వ అలాగే అనుకుంది, అవ్వ నిజమా అన్నది. అవ్వ మనం అంటాం కదా, వదిలే నిజమేనా మొన్న నువ్వు చెప్పావు కదా మాట, నిజమేనా? అయితే ఒకసారి వెళ్దాం, అయితే ఒకసారి చూద్దాం, అయితే ఒకసారి తిందాం, అయితే కొబ్బుర్లు. అపవాదం నీ దగ్గరికి వచ్చి అవ్వ రూపంలోను, వదిన రూపంలోను, లేకపోతే ఎవరు నచ్చిన వాళ్ళ రూపంలో చాలా వచ్చి చెప్తారు. అది కాదు నీకు ప్రమాణం. అవసరం తగ్గట్టు ఉంది కదా, ఇంకేంటి ఎక్స్ట్రా మనకి? జాగ్రత్త. దేవుడు అనుకునే పద్ధతుల్లో మనం బ్రతకము. మన ప్రాణాన్ని కంటే ఎక్కువ దేవుడు ప్రార్థించడం, అది మన యొక్క పద్ధతి. అందుకని అంతవరకు ఫుల్ గడ్డ ఉంటుంది. సడన్ గా గెటప్ చేంజ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? హీరో ఎంటర్ అయ్యాడు, కొత్త సినిమా వచ్చింది. ఆ సినిమా గెటప్ లోకి వస్తాడు. పాస్టుల కోసం చెప్తున్నాడు. పాస్టులు ఎవరో కొత్త సినిమా వచ్చింది, అల్లు అర్జును తగ్గేది లేదు అంటాడు కదా, అలాంటి వాడు ఎవడో వస్తాడు. అలాంటి గెటప్ చేస్తున్నాడు. ఇప్పుడు గెటప్లు మార్చేస్తున్నాడు. సినిమా గెటప్ లాగా గెటప్లు మార్చుకొని తిరుగుతున్నారు. ఏంటి? ప్రాణం.
జాగ్రత్త, ఎక్కడో ఉంటుంది మన ప్రాణం. ఈ ఎక్స్ట్రాలన్నిటి పక్కన పెట్టాలి, మన జీవితాన్ని దేవుడు సమర్పించుకుని మన జీవితం దేవుడి కోసం అనేటట్లుగా బ్రతకడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాము. తల ఉంచుకుందాం, కన్ను మూసుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ప్రాణం ఎంత అల్పమైనదంటే నీరు, ఆహారం, గాలి, నిద్ర, విశ్రాంతి లేకపోతే బతకలేవు. నీరు లేకపోయినా బతకలేవు 2 రోజులు, ఆహారం లేకపోయినా బతకలేవు, గాలి లేకపోతే ఒక్క క్షణం బతకలేవు, నిద్ర లేకపోతే 2 రోజులు ఉండగలవేమో, 3 రోజుల నుంచి మళ్ళా పిచ్చోడు అయిపోతాం. కానీ ఇవన్నీ దేవుడు సుఖంగా ఇస్తున్నాడు నీకు. ఎంత నిద్ర పడుతుంది, రాత్రి పడుకుంటే తెల్లవారు 7 గంటల వరకు లేగలేడు, మొత్తం నిద్రలోకి వెళ్తున్నావు అంటే ఎంత నిద్ర ఇస్తున్నాడు దేవుడు తన కనికరం చొప్పున. నిద్ర లేక ఎన్నో కుటుంబాలు నిద్ర పట్టట్లేదు, నాకు నిద్ర లేవు అని ఏడుస్తున్నారు చాలా మంది. కానీ దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు. కానీ ఇవన్నీ సరిపోతా ఉన్నా ఇంకా ఏదో చాలదు అన్నట్లు ఎక్స్ట్రాలు తగిలించుకొని నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని మమకారపు ప్రేమలను పెంచుకొని నీ ప్రాణాన్ని వేరొకరికి తాకట్టు పెట్టేస్తున్నావమ్మా. నీ ప్రాణాన్ని ఇంకొకరు తాకట్టు పెట్టేస్తున్నావు. దేవుడు ఊరుకుంటాడు అనుకోకు. నీ కోసం దేవుడు తన ప్రాణాన్ని పెడితే నువ్వు పట్టుకెళ్ళి నీకు కావాల్సినవన్నీ ఉంచుకొని దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తా ఉన్నా సరే ఇంకా ఏదో కావాలని ప్రజల దగ్గర నీ ప్రాణాన్ని తాకట్టు పెట్టి దేవుడి కంటే ఎక్కువగా నువ్వు చూపించుకోవడానికి ఇష్టపడుతున్నావు అంటే మన బ్రతికి ఏపాటిది, మన జీవితం ఏపాటిది? దేవుని దగ్గర మోకరిల్లుదాం, దేవుని దగ్గర మన ప్రయాస